పెద్దపల్లి మంతిని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ కు 4 ఏళ్ల క్రితం సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. సునీల్, సంధ్య మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంతినిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంతినికి చేరుకుని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. నా బాబుకి న్యాయం జరిగింది, నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాము. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు అయిన తర్వాతకైతే మేము ఏం చేయలేము, మేము మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేతుందో నా కొడుకు తీయండి. నాకు ఒక్క రూపాయి వద్దు. నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తరఫు నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు. నేను ఉన్న రోజులు కొట్లాడుకుంటా అయిపోతుంది. గురించి నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.